చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇన్ని ఆరోపణలు బయటకు వచ్చి చేస్తున్నారు కదా, సో డెఫినెట్గా అటు సైడ్ నుంచి ఏదో ఒక బెదిరింపు కాల్స్ లేకపోతే చంపేస్తాము ఇలాంటి థ్రెటనింగ్ ఏం రావట్లేదా మీకు? అవి ఇంతకు ముందే ఉన్నాయి సార్. ఎప్పుడు పెళ్లి అయిన తర్వాత? ప్రెగ్నెన్సీ, యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో మాకు పంచాయతీ జరిగింది. ఇలా అతను నన్ను బ్లాక్ చేశాక నన్ను లాయర్ దగ్గరికి తీసుకెళ్లి మ్యూచువల్ డివోర్స్ డ్రాఫ్ట్ చేయించాడు. ఆ తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఒక్కళ్ళు వచ్చారు, మదర్ రాలా. అది కూడా నా దగ్గర ఫుల్ పంచాయతీ రికార్డింగ్ ఉంది. కూర్చున్నారు ఆయన, కూర్చొని ఆయన అంటారు, మా అబ్బాయి చేసిన నిజాలు నువ్వు బయటికి చెప్తే నువ్వు చెయ్యని చెప్తాం, ఇప్పుడు ఆడవాళ్ళు చేయలేదని ఎవడు నమ్ముతాడు అనుకుంటున్నావు నువ్వు? ఒక ఆడదాని మీద రూమర్ స్ప్రెడ్ చేయటం ఎంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు? మా అబ్బాయి చేసినవి చెప్తే నువ్వు చేయని చెప్తాం, ఏంటి నువ్వు అందరినీ ఫేస్ చేయగలవు అని నువ్వు అనుకుంటున్నావా? ఓపెన్ గా వార్నింగ్ నాకు ఆ రోజు. ఇతను నాతో ఆ రోజు వేరే వాళ్ళతో అఫైర్స్ ఉన్నాయి ఏదైనా చెప్పొచ్చు సార్, ఏదైనా చెప్పచ్చు సార్. నేనైతే ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అనగానే అమ్మో నేను సతీ సావిత్రిని నన్ను అన్నారు అని నేనైతే డోర్లు వేసుకొని కూర్చోను సార్. నేను వచ్చి వాళ్ళ ముందే నించొని నాకు ప్రూవ్ చేయమంట. నాకు ప్రూవ్ చేయాల్సిందే. ఎందుకు చేయరు సార్? నేను చేస్తే ప్రూఫ్ ఉండాలిగా. సరే వాళ్ళకి ఈ రోజు తెలిసింది, 10 సార్లు చూసారు, 11వ సారి కూడా ప్రూఫ్ తీసుకోరా? తీసుకుంటారు కదా. నేను అదేగా చేసింది. మరి 10 సార్లు చూసా, 11వ సారి ప్రూఫ్ తీసుకున్నా. 10 సార్లు భరించాను కదా. ఒక వ్యక్తిని మనం చాలా ప్రేమించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్షి ఒక గూడు కట్టుకోవాలంటే పుల్ల 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 చాలా ప్లేసుల నుంచి ఏరుకొని వచ్చి ఒక గూడు కడుతుంది. అలా నేను నా ప్రేమను కట్టుకున్నా. నా ప్రేమలో అతన్నే కూర్చోబెట్టా. నేను ఇంకెవరికి స్కోప్ కూడా ఇవ్వలే. ఏ రోజు కూర్చోబెట్టాక అతను ఏం చేశాడంటే, కొన్ని వేల ఫీట్ల హైట్ లో నేను గూడు కడితే అక్కడ కూర్చొని నన్ను కాలుతో ఒక్క తన్నదన్నాడు. నేను కింద పడ్డా, నాకు గాయాలు తగిలాయి కంప్లీట్ గా. ఆ టైంలో నేను లేచి అతని మీద బాణం వేయాలని కూడా అనుకోలే. నా దగ్గర విల్లు ఉంది, అదే చెప్తున్నాను సార్, నా దగ్గర విల్లు ఉంది, నా దగ్గర బాణం ఉంది, కానీ నేను వేయాలనుకోలే. అప్పుడు కూడా బతిల్లాడా, చేతులు చూపించి అర్జిచ్చా, ప్లీజ్ నన్ను తోస్తే తోసిస్తావు, ఇక్కడతో నన్ను వదిలే, ఇంతకు మించి తీసుకునే శక్తి నాకు లేదు. నువ్వు ఆ పడేసిన దాంట్లోనే నా లైఫ్ అయిపోయింది. నువ్వు నన్ను ఒంటరిదాన్ని చేసావు, నన్ను మోసం చేసావు, నాకేమీ లేకుండా చేసావు. ఈ రోజు నేను ఏమన్నా పెట్టుకోవాలన్నా నా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన బంగారం పెట్టుకొని అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో నన్ను పెట్టావు. అయినా నేను నీకు బాణం ఎక్కువ పెట్టాలనుకోవట్లా. కానీ అక్కడ కూర్చొని నీకు క్యారెక్టర్ లేదు, నువ్వు వేరే వాళ్ళతో తిరిగావు, నువ్వు ఒక క్యారెక్టర్ లెస్ దానివి. నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తే సార్, వాళ్ళకి ఫోన్ చేసి నాకంటే క్యారెక్టర్ లేదంట, నాకంటే వాల్యూస్ లేవంట. ఎంతో రెప్యుటేషన్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారో అతనికి అర్థం కావట్లేదంట. బిడ్డ ఉందని చెప్తున్న వ్యక్తి భర్త ఉందని చెప్పదా అని అడుగుతున్నాడు, అడిగిస్తున్నాడు. రవివర్మ అంట, ఆ ప్రొడ్యూసర్ నెంబర్ నా దగ్గర ఉంది. ఆ యాంకర్కి కాల్ చేసిన, రెస్పెక్ట్ఫుల్ యాంకర్కి కాల్ చేసిన అతని నెంబర్ నా దగ్గర ఉంది. ఏ సినిమా ప్రొడ్యూసర్ నాకు తెలుసుకోవాలనుంది. రవివర్మ అంట, ఏ సినిమా భీమవరం రాజులు అంట. అంత బేవర్స్కుంటారా సార్? నాకు అర్థం కాదు. ఒక ప్రొడ్యూసర్ అయితే, ఇప్పుడు ఇతను ఒక ఆడియో కాల్లో ప్రొడ్యూసర్ కూతురు కూడా నన్ను కెలికింది, ఆ ప్రొడ్యూసర్ అయినా ఇతను కూతురు కోసం ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నాడా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏది పడితే అది స్టాంప్స్ వేస్తుంటే ఆ టైంలో తీసా నేను నా బాణం, ఆ టైంలో తీసా నేను. ఎందుకంటే నన్ను ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టారు, నాకు చుట్టూ ఎవరు లేకుండా చేశారు, నన్ను లిటరల్ గా అబ్యూస్ చేయని విషయం లేదు. నేను అవన్నీ ప్రైవేట్ విషయాలు కాబట్టి తీసుకున్నా. నా క్యారెక్టర్ మీదకి వచ్చాక నాకు అవ్వలేదు సార్. అసలు నా క్యారెక్టర్ పాయింట్అవుట్ చేయటం నాకు అవ్వలా. 13 ఏళ్ళు నేను ఒక ఉద్యమం చేశా, ప్రేమించా. నా దృష్టిలో అది ఉద్యమమే. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే అతను, మేము దిల్సుఖ్ నగర్లో ఉండేవాళ్ళం, అతను వెళ్ళాలంటే 3 పూట్ల ఫుడ్ వండేసి క్యారేజీలు కట్టి పంపించేదాన్ని. నేను నాకు వంట చేయాల నేను ఈరోజు మా ఇంట్లో. అదేదో గ్రేట్ అంటలా, ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. కుకింగ్ ఈజ్ నాట్ మై థింగ్. కానీ అతని కోసం నేను నేర్చుకున్నా. అతను బయట ఫుడ్ తినకూడదు అని తీసుకెళ్లేదాన్ని. అతనికి బ్యాక్ పెయిన్ వస్తే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆశ్రమంలో 15 రోజులు అతనితో ఉంటే చపాతీలో ఏదో పంచదార వేసుకొని తిన్నానని తిట్టాడు నన్ను. నేను ప్రతి సెకండ్ కూడా అతని మెచ్యూరిటీ లేదు. ఇంకా నాకంటే సంవత్సరం చిన్నవాడు. మీకన్నా చిన్న? 1 year చిన్న. ఎక్కడ? కాలేజ్ లో మీ జూనియర్? కాలేజ్ లో నా జూనియర్. చాలా వెంటబడ్డాడు నా వెంట. నేను అతన్ని అడిగా, నువ్వు అంత ఎందుకు వెంటబడ్డావు? నీకు ఇంత వుమనైజర్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, నువ్వు ఇంత ఫైనాన్షియల్ గా మొత్తం నాది లాక్కొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు,
నువ్వెందుకు నా వెంట పడ్డావు, ఈ ఏం మాయ చేసావేలో సమంత అడిగిద్ది కదా, ఇంతమంది ఉంటే నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు అని జెస్సీ అడిగిద్ది. నేను అది చాలా రిగ్రెట్తో చాలా పెయిన్తో అడిగా, ఇంతమంది ఉంటే నీకు నేనే ఎందుకు బకరాగా దొరికాను అని. ఇప్పుడు అతను వచ్చి ఏమంటాడు, నువ్వు మంచిదానివి, నీకు చాలా క్యారెక్టర్ ఉంది. అది అతనికి కావాలి బేసిక్గా. అతనికి బేసిక్గా తన వైఫ్ ఎలా కావాలో క్లారిటీ ఉంది. అలా నేను బతికా. రెస్పెక్ట్ ఇవ్వరా తిరిగి? ఇవ్వాలి కదండి సార్. ఇప్పుడు అతను వచ్చి నేను నా బాణంలో 100 నా విల్లులు పట్టుకొని 100 బాణాలు ఉంటే 2 బాణాలు వేసా అతని మీద అంతే. నేను తలుచుకుంటే టప 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 వేయగలను అతని మీద. సో అలాంటివి ఉన్నాయా మీ ఉన్నాయి నా దగ్గర. ఓ, నా దగ్గర ఉన్నాయి అలాంటి. అంటే ఇంకా పెద్ద పెద్ద వివిఐపీలు ఉన్నారా దాంట్లో? వాళ్ళు వివిఐపీలు అనే అనుకుంటారు సార్ వాళ్ళ గురించి. వాళ్ళేం వివిఐపీలు కాదు. వాళ్ళ గురించి వాళ్ళైతే ఒక మాట అన్నారు, చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఇతను ట్రాప్ చేశాడా, లేకపోతే తెలుగులో ఏదో ఇంకొక పదం ఆడతారు, ఉంచుకున్నారు ఏదో అంటారు కదా. సో అలా ఏమన్నా అలాంటివి కూడా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి సార్, పెళ్ళైన ఆడవాళ్ళే కూడా. అవునా? ట్రాప్ ఎందుకు సార్, వాళ్ళే ఇంట్రెస్ట్ తో వస్తున్నారు ఇతని దగ్గరికి. ట్రాప్ ఏం లేదు. ఇట్స్ మ్యూచువల్. ఓకే, ఎలా కనెక్ట్ అవుతారు అసలుకి? నాకు తెలియదు సార్, అసలు అది ఆ సబ్జెక్టే నాకు తెలీదు. ఓకే, మీరేదో నాకు తెలిసినట్టు అడుగుతున్నారు. నాకు తెలియదు, నేనే షాక్ అయ్యా. అంటే అసలు మామూలుగా రాత కదండి సార్. పెద్ద పెద్ద వివిఐపి ఆడవాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు? నాకు తెలిసి కనెక్ట్ అవ్వరు. ఇండస్ట్రీలో ఇంతకన్నా పెద్ద హీరోలు లేరా, లేకపోతే పెద్ద పెద్ద ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కదా. అలాంటిది ఈ అబ్బాయి అప్కమింగే కదా సార్. ఇప్పుడు ఒక అమ్మాయితో నా దగ్గర ఉన్న వీడియో రికార్డింగ్ లో ఇతను ఆ అమ్మాయిని చాలా అడిగాడు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం తక్కువది కాదు. అతనితో లీనియన్స్ ఇచ్చింది, మాట్లాడుతుంది, దగ్గరికి రానిస్తుంది. నేను ఒకసారి హగ్ చేసుకోవచ్చా, ఒకసారి నేను పట్టుకోవచ్చా అని చాలా అడిగాడు అతను ఆ అమ్మాయిని. ఫైనల్ గా ఓకే అనింది. ఇప్పుడు అది వాళ్ళ ఫ్యాంటసీ ఏమో నాకు తెలీదు. అలా అడిగించుకొని కావాలని అలా చేస్తున్నారేమో నాకు తెలీదు. కానీ అలా అయితే మరి ఇతనైతే చాలా బతిల్లాడాడు. నన్ను ఏ రోజు అలా బతిల్లాడలేదు. ఆ అమ్మాయి లవ్ లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ 6 నెలలు అసలు నేను క్లౌడ్స్ లో ఉన్నాను సార్. క్లౌడ్ 9 ఓకే. క్లౌడ్ 9 కి మించి ఏముంటుంది క్లౌడ్ 9 లో సార్? ఇప్పుడు నాకు ఎప్పుడైనా కూడా ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ లో. 6 months తర్వాత ఏ రోజు కన్సిస్టెంట్ గా లేడు అతను. నాకు ఎలా ఉండేదంటే, ఇప్పుడు నాకేమన్నా కావాలంటే అతనికి అయ్యేది కాదు అసలు. ఇప్పుడు నాకు ఆకలేస్తుందంటే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చేసేవాడు. ఓకే. నాకు అది చాలా చాలా కేరింగ్ గా కనిపించేది. మీకు జ్వరం వస్తే తనకు జ్వరం వచ్చినట్టు ఫీల్ అవటం మరి అంత నిబ్బి థింగ్స్ చేయలేదు సార్. కాకపోతే ఎలా ఉండేదంటే, ఇప్పుడు మా ఊరు నేను వెళ్తున్నాను అనుకోండి సార్, నేను చాలా స్ట్రిక్ట్ గా తన మనీ కానీ తన థింగ్స్ కానీ వాడుకోను అనే కండిషన్ పరిచయం అయినప్పుడే పెట్టేశా. ఓకే. ఎందుకంటే నాకు ఒకవేళ ఇది అవ్వకుండా ఏదన్నా సిచ్యువేషన్ బ్యాడ్ అయి విడిపోతే నన్ను ఇంత వాడుకుంది అని అంటారు. నేను అది తీసుకోలేను. నేను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కి చాలా వాల్యూ ఇస్తా సార్. ఓకే. నాకు అది ప్రైమరీ థింగ్ లైఫ్ లో. 2013లో నేను తనకి చెప్పా. యాక్చువల్గా చెప్పాలంటే అబ్బాయిలని అమ్మాయిలు వాడతారంటారు, కానీ ఇక్కడ అమ్మాయిలని అబ్బాయిలు వాడారు. అప్పుడు నన్ను అతనేం వాడలేదు సార్. తర్వాత ఆ టైంలో ఎలా ఉండేదంటే, తన దగ్గర ఒక కారు ఉండేది, స్విఫ్ట్ డిజైర్ కారు. తను ఏం చేసేవాడంటే, నేను మా ఊరికి బస్సులో వెళ్ళేదాన్ని, కారులో నేను ఎక్కను అనే క్లారిటీ తనకుండి బస్సు ఎక్కొచ్చేవాడు నాతో. మా ఊర్లో నేను దిగిన తర్వాత అప్పుడు దాకా నేను సేఫ్ గా వెళ్ళానని చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. ఓకే. ఇంత ప్రేమ ఉంది కదా అనిపించేది నాకు. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికి వెళ్ళినా ఎక్కడైనా వచ్చేసేవాడు టక్కని. విజయవాడలో ఎక్కడున్నా వచ్చేసేవాడు. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళం కదండి సార్. నేను కాలేజ్లో మా క్లాస్కి వచ్చి కూర్చునేవాడు. నేను క్యాట్ కోచింగ్కి వెళ్తుంటే అక్కడ నా స్ట్రైట్గా వచ్చి కూర్చునేవాడు. మా క్లాస్ అబ్బాయిలతో గొడవ పడ్డాడు అతను. మా క్లాస్ వాళ్ళు జూనియర్స్ ఎందుకు వస్తున్నారు క్లాస్ కని అడిగారని గొడవ పడి, నేను గౌతు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నాకు ఫస్ట్ నుంచి నన్ను పెళ్లి చేసుకుంటానే చెప్పేవాడు సార్. ఫస్ట్ నుంచి అదే మాటలు. నాకైతే లైఫ్ లో అంత మురిపం నేను ఎక్కడా చూడలా. మరి నేను కూడా అది లవ్ అనే అనుకుంటున్నా, స్టిల్ అదే అనుకుంటున్నా. ఆ టైంలో నిజంగా నన్ను ఇష్టపడ్డాడనే అనుకుంటున్నా. మేబీ ఆ టైంలో నేను అతనికి అందంగా కనిపించానేమో. ఓకే. ఇప్పుడు లావ్ అయిపోయాను కదా. ప్రెగ్నెన్సీలో నేను చాలా ఘోరమైన ట్రాన్స్ఫర్మేషన్, నేనే షాక్ అయ్యా, ఏంటి ఇంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.